మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు అనుచరులపైన రూరల్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బొమ్మకల్లోని రాజరాజేశ్వర కాలనీలో ఆర్టీఓ స్టేటస్ కో విధించిన వివాదాస్పద భూమిలోకి ఎమ్మెల్యే తన అనుచరులు కాలనీ వాసులతో కలిసి అక్రమంగా చొరబడ్డారని ఎమ్మెల్యేపై అభియోగం చేశారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై విజయ్ క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు అనుచరులపైన రూరల్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. అంటే భూమి విషయంలో మీ పైన అండ్ అదే విధంగా మీ అనుచరుల పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? అసలు ఈ కేసు నమోదవడానికి రాజకీయ పరంగా ఏమన్నా కుట్ర జరిగిందంటారా? భూమి కాదమ్మా, చాలా ట్విస్ట్ ఏంటంటే అది టెంపుల్. అది టెంపుల్కి వెళ్ళి ఒక ల్యాండ్ గ్రాబరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసుకపోతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుపోయి ఉన్న మీద కేసు లేదు. మళ్ళా విగ్రహాన్ని దొరకబట్టుకొని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తే మనకు కేసు అయింది. ఇది మన పరిస్థితి, మన ప్రభుత్వ పరిస్థితి, మన కరీంనగర్ పోలీస్ పరిస్థితి. అట్లా 20 ఏళ్ళ నుంచి అక్కడ బతుకమ్మ ఆడుకుంటారు, గుడి పెట్టుకుంటారు. మొన్న మన గుడిని కూడా రిజిస్టర్ చేసుకున్నాయి. గుడిని రిజిస్టర్ చేసుకొని గుడిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని తీసుకుపోయిండు. రైతులు ప్రజలందరూ పోయి ఆ విగ్రహం దొరకబట్టుకొని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తే మనకి కేసు. ఇప్పటి వరకు విగ్రహం తీసుకుపోయిన కేసు లేదు. అది పరిస్థితి, మన ప్రభుత్వ పరిస్థితి అట్లుంది. మా కరీంనగర్ పోలీసుల పరిస్థితి అట్లుంటే ఏం చేద్దాము? ఇప్పుడు యథేచ్ఛగా 5 దొంగలు వచ్చి పిస్తలు పెట్టుకుని పోతే వాళ్ళు దొరకరు. గంగుల కమలాకర్ క్యాంప్ హౌస్ మీద దాడి చేస్తే కేసులు ఉన్నాయి, కానీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తే మావే కేసులు. ఈ పరిస్థితిని డెఫినెట్ హైకోర్టు పోతాము. ఎవరైతే మాకు కేసు పెట్టారో వాళ్ళు హైకోర్టు పోతాము. ఆ భూమి ల్యాండ్ గ్రాబర్లు కబ్జా చేసుకుంటుండ్రు. ల్యాండ్ గ్రాబర్ వత్తాసు అడుగుతుంది కరీంనగర్ పోలీసు. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారంటారా? ఎస్, అంతే కదా. ఇప్పుడు ప్లాన్ ప్రకారం కాకపోతే టెంపుల్ రిజిస్టర్ చేసుకుంటాడు. ఎవడన్నా టెంపుల్ రిజిస్టర్ చేసుకుంటూ ఎవరు రిజిస్టర్ చేసిండు? అలా రిజిస్టర్ చేసినప్పుడు గుడి కనబడాలి కదా, ఎందుకు రిజిస్టర్ చేసిండు? సో వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నందుకు మేము ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద, కలెక్టర్ అందరి మీద కేసులు పెడుతున్నాము. కోర్టు నోటీసులు పంపిస్తాం. ఎందుకు రిజిస్టర్? ఒక టెంపుల్ రిజిస్టర్ చేస్తారు ఎవరైనా, ఆ సర్వే నెంబర్ ఎక్కడో ఉంటుంది. సర్వే నెంబర్ అంటే ల్యాండ్ గ్రాబర్లకు వత్తాసు అవుతుంది ప్రభుత్వం. దానికి నిదర్శనం ఇది. సో విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా పెట్టుకొని మేము హైకోర్టులో అప్పీల్ చేస్తున్నాము. నన్ను త్వరలో నోటీస్ వస్తే నిజాలు బయటకు వస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకుని మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం. న్యాయపరంగా వాళ్ళందరూ నోటీసులు పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు అనుచరులపైన రూరల్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బొమ్మకల్లోని రాజరాజేశ్వర కాలనీలో ఆర్టీఎస్ స్టేటస్ కో విధించిన వివాదాస్పద భూమిలోకి ఎమ్మెల్యే తన అనుచరులు కాలనీ వాసులతో కలిసి అక్రమంగా చొరబడ్డారని ఎమ్మెల్యేపై అభియోగం చేసినట్టుగా తెలుస్తోంది. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇప్పుడే మనం చూసుకున్నాము ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా గంగుల కమలాకర్ గారు కూడా మనతో ఇప్పుడు మాట్లాడారు. ఇదంతా కావాలని కుట్ర ప్రకారం చేశారంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కిరణ్, మాజీ
మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు అనుచరులపైన రూరల్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బొమ్మకల్లోని రాజరాజేశ్వర కాలనీలో ఆర్టీఓ స్టేటస్ కో విధించి వివాదాస్పద భూమిలోకి ఎమ్మెల్యే తన అనుచరులు కాలనీ వాసులతో కలిసి అక్రమంగా చొరబట్టారని ఎమ్మెల్యేపై అభియోగం చేసినట్టుగా తెలుస్తుంది. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది గంగుల కమలాకర్ మీద. అదేవిధంగా ఇప్పుడు ఆయన కూడా మనతో పాటు మాట్లాడారు. ఆయన ఏ విధంగా చెప్తున్నారంటే ఇది అంతా కుట్రపూరితంగానే చేశారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి, అక్కడ తాజా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జై శ్రీరామ్.